బోస్ రోడ్ నుంచి చిన్నరావూరు తోట వరకు సెంట్రల్ లైటింగ్ గతంలో ఉన్నదానికి భిన్నంగా కొత్త ఆలోచనతోటి ఆధునీకరణలో భాగంగా 40 లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభించాం. ఖచ్చితంగా తెనాల్లో ఈ విధంగా వీధులన్నింటిలో కూడా మనం వెలుగు నింపే విధంగా ఎవరికి అసౌకర్యం కలగకుండా అట్ ద సేమ్ టైం మహిళా భద్రతను కూడా మన దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రాంతాలు ఎవరైతే మన డిఎస్పీ గారు వాళ్ళంతా గుర్తించారో అక్కడ హై మాస్ట్ లైట్లు కూడా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని రోడ్డు మధ్యలో గతంలో మీరు చూసే ఉంటారు ఈ వైర్లు, దానివల్ల కూడా ఒక్కోసారి తెలియకుండా పాపం 2 వీలర్స్ మీద పోయే వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి. అవన్నీ మార్చి సింగిల్ పైప్ లైన్ ద్వారానే వైర్స్ అన్నీ వేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇటువంటి కార్యక్రమం చేసాం. ఇది ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. మెయిన్ రోడ్డు పైన ప్రత్యేకంగా మనకి ఏదైతే తెనాలి మున్సిపల్ కార్యాలయం దగ్గర కొత్తగా మనం భవనం నిర్మాణం చేయబోతున్నామో అక్కడ కూడా రాబోయే రోజుల్లో ఊహించని విధంగా ఒక అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి తెనాలి మరింత సుందరీకరణలో భాగంగా ముందుకు తీసుకెళ్దాం. ప్రజలందరూ దీన్ని మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఎక్కడ మెరుగైన సేవలు అవసరం ఉన్నా మీరు తప్పకుండా చెప్పండి. ఖచ్చితంగా మన తెనాలి మున్సిపాలిటీ నుంచి ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా అందరం కూడా కలిసి చేసుకుందామని సందర్భంగా కష్టపడి పనిచేయించిన మన మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా కొంచెం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సిన సరుకులను కూడా కొంచెం టైంకి కొంచెం డిలే అయినా కూడా మొత్తానికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా ఇటువంటి లైటింగే మన తెనాలి మున్సిపల్ లిమిట్స్ మొదలవుతున్నప్పటి నుంచి, అంటే దాదాపు ఆటోనగర్ దగ్గర నుంచి మనకి విగ్రహాల వరకు, విఎస్ఆర్ కాలేజ్ వరకు, అదే రోడ్లో మధ్యలో మనం ఈ లైటింగ్ అక్కడ కూడా దాదాపు పనులు పూర్తవుతున్నాయి. ఇంకో 15 రోజుల్లో పోల్స్ రాగానే ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. అది కూడా దాదాపు 2 కిలోమీటర్లు అద్భుతంగా మనకి ఎక్కడ కూడా అంటే మా ప్రయత్నం ఏంటంటే గతంలో కూడా మీరు చూశారు కట్టేవరం దగ్గర ఆ ప్రాంతాల్లో చాలామంది పాపం ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితులు రాకూడదు, ఎక్కడ కూడా చీకటి ప్రదేశాలు ఉండకూడదనే ఉద్దేశంతో మనం ఈ విధమైన కొత్త ఎల్ఈడి టెక్నాలజీని ఉపయోగించుకుని పవర్ కన్జంప్షన్ కూడా తగ్గించుకునే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ 2 కిలోమీటర్లు పొడవు ఈ సెంట్రల్ లైటింగ్ దాదాపు 1,50,00,000 రూపాయలతోటి ఆ పనులు కూడా మనం దాదాపు 15 రోజుల్లోనే పూర్తి చేసుకుంటాం.